అనే చోట కొన్ని చోట్ల ట్రిక్స్ రాశాను, వేరే వాళ్ళ కోసం రాశాను. అవి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో చూద్దాం. 8th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి మనం మీరు ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి అమ్మ కోసం. సో ప్రక్రియ ఇతిహాసం, ఇతివృత్తం వచ్చేసి మాతృభక్తి విలువలు. అమ్మఒడి అనేది ఉంది కదా, సో రెండు సిమిలర్గా ఉంటాయి. బట్ లోపల రాసిన కంటెంట్ వచ్చేసి కొంచెం చాలా వరకు మొత్తం వేరు ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి, కన్ఫ్యూజ్ కావద్దు రెండు లెసన్లకు. అమ్మఒడి, అమ్మ కోసం లెసన్స్ సిమిలర్, నేమ్స్ సిమిలర్ ఉన్నాయి, కంటెంట్ కాదు. అందుకే చూపించింది మీకు ఇదంతా. సో అది సో ఇలా ప్రాక్టీస్కి మనకి ఆల్మోస్ట్ 28 బిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ టాప్ బిట్స్ ఇచ్చినట్టుంది చూస్తుంటే. ఈ మొత్తం మనం ఇలా ప్రాక్టీస్ చేద్దాం. అమ్మ కోసం పాఠం ఇతివృత్తం స్టార్టింగ్లోనే చెప్పాను, మాతృభక్తి విలువలు. అమ్మ కోసం అంటే విలువ, అమ్మ కోసం మనం అమ్మకి ఏమి ఇవ్వాలి, విలువ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ప్రక్రియ, ఏ ప్రక్రియ అంటే ఇతిహాసం అనే ప్రక్రియకు చెందింది. ఇది గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఇతిహాసం అనేది ఇతివృత్తాలు అలా సిమిలర్గా అనుకుంటాం, కానీ ఇది వచ్చేసి ప్రక్రియ. దీని ఆర్డర్ రాయమన్నాడు. సో ఈ ఆర్డర్ వచ్చేసి నేను చిన్న ట్రిక్ రాశాను. ఆ చెయ్యి తీసుకొని బాయ్ సీ యూ అని చెప్పాము. ట్రిక్ వచ్చేసి ఎందుకంటే మనం పూర్తిగా పద్యం అంతా చదివి గుర్తుపెట్టుకోవాలంటే అది ఏ పని కాదు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి ఆ అనేది వస్తుంది, తర్వాత చెయ్యి అనేది వస్తుంది, తర్వాత బాయ్ వస్తుంది, తర్వాత సియు వస్తుంది. క్లియర్? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు పూర్తిగా చదవాలనుకుంటే 1 సెకండ్ వీడియో స్టాప్ చేసి వీడియో అంతా చూసుకొని తర్వాత మళ్ళీ మామూలుగా రిమైనింగ్ వీడియోని రన్నింగ్ చేసుకోండి. ఆంధ్ర మహాభారతంలోని మొదటి చివరి పర్వాల పేర్లు. స్టార్టింగ్ కాబట్టి ఆది అని ఉంటుంది, లాస్ట్ కాబట్టి స్వర్గం. సో దీని చిక్కు వచ్చేసి ఫస్ట్ ఆది అనేది వస్తే, ఆది అంటే మొదలు, స్టార్టింగ్ అని, లాస్ట్ ఏమొస్తుంది, ఎండింగ్ ఏంటిది, స్వర్గం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు సప్త విద్యుడు. నెక్స్ట్ వచ్చే లైన్ ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇది వచ్చేసి టఫ్గా ఉంది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కూడా. సో ఇందుకే లాస్ట్లో సప్త విద్యుడు అనేది తీసుకున్నాను. సో దీనికి సిమిలర్గా సా అనేది ఫస్ట్ లెటర్ తీసుకొని సన్ అంటే అనేది కొడుకు కదా, ఆ సాలో ఫస్ట్ లెటర్ ఇక్కడ వస్తుంది, లాస్ట్ లెటర్ ఇక్కడ వస్తుంది, నా అనేది ఇక్కడ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇక్కడ దూ తీసుకోండి, ఇక్కడ లం తీసుకోండి, దూలం. ఫస్ట్ ఏమొస్తుంది, దూ వస్తుంది, తర్వాత లం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అనురుడు వీరి రథసారథి. రథసారథి అంటే ముందుకు నడిపించాలి ట్రావెలింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన రథసారథి అంటే ప్రజెంట్ డేస్లో బస్సులు, స్కూటర్లు అలాంటిదన్నమాట. ఎవరికంటే సూర్యునికి అని. సో సూర్యుడి యొక్క రథసారథి ఎవరు, అనూరుడు అనే వ్యక్తి. ఇది వచ్చేసి అనూరుడు అనే వచ్చేసి పేరు, గుర్తుపెట్టుకోండి. నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయునని. ఈ మాటలు ఎవరితో ఎవరు చెప్పారు అంటే వినత తన కుమారుడైన అనూరుడితో అన్నది. ఇక్కడ వినత ఎవరంటే ఒకసారి మీకు చిన్న చెప్తా కరెక్షన్. ఇక్కడ దక్ష ప్రజాపతి అనే ఒక ఆయన ఉంటాడు అనమాట, ఒక రాజు. ఆయనకి 2 భార్యలు, కద్రువ, వినత అనే 2 భార్యలు ఉంటారు. ఈ కద్రువకు వచ్చేసి కశ్యపుని వరం వల్ల ఈయనకు కుమారులు పుడతారు. వాళ్ళు సర్పాలు అనమాట. వినతకు వచ్చేసి 2 పుడతారు. ఒకని పేరు అనూరుడు, ఇంకొకని పేరు గరుత్మంతుడు. సో వీళ్ళిద్దరి గురించి మెయిన్ స్టోరీ నడుస్తుంది అనమాట, ఈ భార్యల మధ్య జరిగినది. సో ఇప్పుడు క్లియర్ అయింది కదా. అనూరుడు, గరుత్మంతుడు ఎవరి పిల్లలు, వినత అనేటమ్మ పిల్లలు. సో వినత అనేటమ్మకు ఆమె ఒక బెట్ కట్టింటుంది. ఆ బెట్లో ఓడిపోయి ఆ ఫస్ట్ భార్యకు ఈమె రెండో భార్య అయితే ఫస్ట్ భార్యకు దాస్యం చేస్తుంది. ఆ దాస్యం నుంచి ఆమెకు విడుదల ఎవరి వల్ల వస్తుందంటే ఆమె కుమారుడైన గరుత్మంతుని వల్ల వస్తుంది. సో ఆ విషయం ఆమె చెప్తుంది. నీ కథమున నా దాస్యము ఇది చూడండి, ప్రాకటముగా అంటే సో బాయున అంటే ఇంకా తీసివేయబడుతుంది అని అర్థం ఇక్కడ దాస్యం అనేది. సో ఎవరి వల్ల, గరుత్మంతుడి వల్ల. ఆయత పక్షతుండ అనే వాక్యానికి సమానార్థ వాక్యం అన్నాడు. ఏంటిది, పెద్ద రెక్కలు ముక్కు గలదాన్ని ఆయత పక్షతుండ అన్నాడు. మా దాస్యము వాయునుపాయము చేయుడు అంటే ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఈ మాటలు అని ఇచ్చాడు, రిమైనింగ్ తీయలేదు. గరుత్మంతుడు కద్రువ పుత్రులతో అన్నాడు. సో
ఈ ఇది వచ్చేసి మొత్తము ఈ సెంటెన్స్ ఏంటిది, మా ఈ దాస్యము. సో మేము ఎవరైతే దాస్యం చేస్తున్నారో ఆ వినత వాళ్ళ కొడుకు, సో ఆ దాస్యాన్ని మొత్తము నుపాయము, సో ఒక ఉపాయంతో మొత్తాన్ని తీసేస్తాననేది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు, గరుత్మంతుడు ఆ కద్రువ పుత్రులతో అన్నాడు. సో దీన్ని ఆర్డర్ రాయమన్నాడు. ఇక్కడ చూడండి చాలా టఫ్గా ఉంది పద్యం అంతా. సో ఇక్కడ స్టార్టింగ్ లైన్స్ తీసుకోండి, పత, క్షతి, ప్రత, విత, ఇది ఆర్డర్. ఇవి తీసుకొని ఇక్కడ చూద్దాం, విత, క్షతి, ప్రత, పత. ఇక్కడ చూడండి, ఫస్ట్ వి, తర్వాత క్ష, తర్వాత ప్రత, తర్వాత పత అని గుర్తుపెట్టుకోండి. వీక్ష అనే అమ్మాయి ప్రతాప్తో పతాకం చూసింది అని గుర్తుపెట్టుకోండి. వీక్ష అనే అమ్మాయి ప్రతాప్తో పతాకం చూసింది. ఈ స్టార్టింగ్ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ పద్యం మొత్తం అరేంజ్ చేసుకోవచ్చు. అమృతం ఎవరి రక్షణలో ఉందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటుందన్నమాట. సో దేవేంద్రుడు, అదేవిధంగా 2 విషసర్పాలు. అది పెద్ద పాముని, స్నేక్ని ఇలా వాళ్ళు రాక్షసులు వస్తారు. అదేవిధంగా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇద్దరు వచ్చి దాన్ని అదేమంటారు, పాల సముద్రంలో క్షీరసాగర మదనం సంథింగ్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళు ఇలా షేక్ చేస్తుంటే అప్పుడు మనకి అమృతం వస్తుంది అంటారు కదా. సో అదనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు, దేవేంద్రుడు, 2 విషసర్పాలు. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి అంటే రాజరాజ నరేంద్రుడు. ట్రిక్ చెప్పాను కదా ప్రీవియస్ లెసన్లో. నాన్న అనేది ఎన్ని లెటర్స్ ఉండేది, 2 లెటర్స్. సో రాజరాజలో కూడా ఎన్ని ఉంటాయి, సో 2 పదాలు రిపీటెడ్గా వస్తాయి కాబట్టి రాజరాజ నరేంద్రుని ఆస్థానం. నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు వచ్చేసి అక్షర రమ్యత, నానా రుచితార్థ సూక్తినిది, ప్రసన్న కథ, కలితార్థ యుక్తి. సో ఇంత గుర్తు పెట్టుకోలేం కాబట్టి సింపుల్ ట్రిక్ చెప్తాను. నాన్నకు 3 అమ్మాయిలు ఉన్నారు. ఆ 3 అమ్మాయిల పేరేంటిది, నిధి, యుక్తి, రమ్య. సో సో నిధి అంటే ఏంటిది, సో నానా రుచితార్థ సూక్తి నిధి. యుక్తి అంటే ప్రసన్న కథ, కలితార్థ యుక్తి. అక్షర రమ్యత అంటే రమ్య అంటే అక్షర రమ్యత. అమ్మ కోసం అనే లెసన్ వచ్చేసి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో అంటే స్టార్టింగ్లోనే అమ్మ ప్రయారిటీ ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. భారతంలో సింపుల్, ఆది అంటే స్టార్టింగ్ కదా, అది గుర్తుంటుంది. రాజరాజ నరేంద్రుడు. సో ఈయన దేనికి చెందిన వ్యక్తి అంటే తూర్పు చాళుక్య రాజు. అశని అంటే నానార్థాలు ఏంటిదంటే పిడుగు లేదా వజ్రాయుధం అని అర్థం. సుధ అంటే దీనికి సమానార్థ పదం పీయూషము, దీనికి మరొక సమానార్థ పదం. ఇక్కడ మీరు 3 పదాలు గుర్తుపెట్టుకోండి. సుధా అంటే అమృతం, అమృతం అన్న సుధన్న, ఈ రెండిటికి ఏ కామన్ వర్డ్ కూడా పీయూషమే. ఈ 3 పదాల మీనింగ్ ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం. సో వ్యాకరణం ఎవరంట, చింతామణి అని గుర్తుపెట్టుకోండి. రచించిన వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. వారిదము పర్యాయ పదాలు ఏంటిది, అభ్రం, పయోధరం. వారిదము, పయోధరము సిమిలర్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అభ్రం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఫోకస్ చేయండి. అత్యుగ్రము, ఈ పదంలో ఏ సంధి ఉందంటే అనాదేశ సంధి. సో ఇది వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి మీకు ఏ సందులు, ఎస్ఏ వాళ్ళకి ఏ సందులు ఇచ్చారో వాటి ఎగ్జాంపుల్సే గుర్తుపెట్టుకుని రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మనకు అవసరం లేదు. సో నన్నయ్య భట్టు బిరుదు కానిది. సో నన్నయ్య భట్టు బిరుదు కానిది వచ్చేసి కవి బ్రహ్మ. కవి బ్రహ్మన అదే ఉభయ కవిమిత్రుడు వచ్చేసి తిక్కనుకున్న బిరుదులు. సో నన్నయ్య భట్టుకు ఏమేమి ఉన్నాయంటే ఆది కవి, వాగమ శాసనుడు, శబ్దశాసనుడు అనే నన్నయ్య భట్టు యొక్క బిరుదులు. కద్రువ వినతలు ఎవరి భార్యలు అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. ఆంధ్ర శబ్ద చింతామణిలో ఏ లాంగ్వేజ్లో ఉందంటే సంస్కృతం లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ సెంటెన్సెస్ని బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోండి. అనిమిషనాథ సుగుప్తమయమైన అమృతము అని ఇచ్చాడు. సో ఇది వచ్చేసి దీనికి ఈక్వల్గా ఉండే మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అనిమిష అంటే ఇక్కడ నిమిష అనేది కదా, ఇది పెట్టేస్తామంటే కాదు, రాంగ్. ఎందుకు చెప్తాను చూడండి. ఇక్కడ అనిమిష అంటే దేవుడు అని అర్థం. దేవుడు, నేను ఈ స్టార్టింగ్లో ఏం చెప్పాను, అమృతము కొంచెం ఇంతకుముందు బిట్లో చూసాం కదా, ఎవరి చేత రక్షించబడుతుంది, ఇద్దరు వ్యక్తులు. ఒకరు దేవేంద్రుడు సంథింగ్, ఇంద్రుడు, ఇంకొకరి వ్యక్తి విజయసర్పాలు కదా, 2 విజయసర్పాలు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది, ఇంద్రుని చేత కాపాడబడిన అమృతం అనేది ఆన్సర్ అవుతుంది, కానీ మిగిలిన ఎందుకు ఆన్సర్ అవుతాయి. సో ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారో సో అది ఇక్కడ మెన్షన్ చేశాడు. సో దేవతల పానీయం అమృతం కాబట్టి దేవతల పానీయాన్ని రక్షించేది ఇంద్రుడు.
సో అది అనమాట. సుగుప్తమైన అంటే రహస్యమైన, దాచిపెట్టబడిన అనేది అర్థం. క్రింది వాటిలో సంశ్లిష్ట వాక్యం. సో రాజు గోపి అన్నం తిని నిద్రపోయారు. సో ఇందులో టఫ్ వర్డ్ ఎట్లా సంశ్లిష్ట వాక్యం అనేది చూడండి. రాజు గోపి అన్నం తిన్నారు, సింపుల్గా ఉంది. రాజు గోపి అన్నం తిన్నారు, నిద్రపోయారు, సింపుల్గా ఉంది. రాజు గోపి అన్నం తినలేరు, నిద్రపోయారు. సో తినలేదు, నిద్రపోయారు. ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్ చేస్తారు. రాజు గోపి అన్నం తిని తర్వాత నిద్రపోయారు కదా. సో ఇక్కడ తిని అనేది ఇన్కంప్లీట్ సెంటెన్స్, అసమాపక క్రియ. కానీ నిద్రపోవడం సమాపక క్రియ. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వచ్చి సో డెఫినేషన్ ఉంది కదా సంశ్లిష్ట వాక్యాన్ని. సో 2 పదాలు 2 అంతకంటే ఎక్కువ ఏదైనా సెంటెన్సెస్ అర్ధభేదంతో వచ్చి అసమాపక క్రియతో వచ్చి ఈ విధంగా ఉంటే వాటిని ఏమంటారు? సంశ్లిష్ట వాక్యం అంటారు కదా. సో అది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నన్నయ్య గారు మహాభారతం అరణ్య పర్వంలోని 4వ శ్వాసం ఏ పద్యం దగ్గర ఆపాడంటే, ఎన్నో పద్యం వరకు రాసి ఆపాడంటే 142వ పద్యం వరకు రాశాడు. ఫాదర్ వచ్చేసి 143 అని గుర్తుపెట్టుకుని -1 చేస్తే = 142. సింపుల్. నాన్న 143. సో నాన్న అంటే మనకి ఇష్టం కాబట్టి 143 చెప్తాము. సో -1 చేస్తే 142 వస్తుంది. సో అక్కడ స్టాప్ చేస్తాడు. పక్షం కలది అంటే పక్షి. పక్షికి ఇంకొక మీనింగ్ ఏంటి? పక్షము అన్నా, పక్షి అన్నా, రెక్క అన్నా, 15 రోజులు అన్నా ఒకటే. కొంచెం సిమిలర్గా ఉన్నాయి, ఇక్కడ పక్కన రాసేసుకోండి, ఈజీ కుట్టింది. పక్షములు కలది అని అన్నాడు. పక్షములు అంటే రెక్క అని అర్థం. ఔరవర పదంలో ఉన్న సంధి అంటే ఆమ్రేడితం. ఆమ్రేడితం ఎందుకు వచ్చిందంటే ఒకే పదం వచ్చేసి డివైడ్ చేసినప్పుడు సేమ్ పదం వస్తుంది, ఎటువంటి అక్షర భేదం లేకుండా, ఏం భేదం లేకుండా సేమ్ వస్తుంది. దీని డెఫినేషన్ ఉంటుంది. సో దాని డెఫినేషన్ చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇల్లు ఆనందాల హరవిల్లు అనేది ఉంది. సో ఓల్డ్ లెసన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని చెప్పినప్పుడు ఉత్పత్తి అర్థాలు ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి. నెంబర్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి. మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్న చోట క్వశ్చన్ ఫ్రేమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ లెసన్లో ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎవ్రీ లైన్ ఎవ్రీ వర్డ్ కూడా మీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి లెసన్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఎవ్రీ పాయింట్ హోస్ట్లో ఉండి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటూ చదవండి, మీరు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ న్యూ సిలబస్ ఆంధ్ర వైభవం అనే లెసన్ 8th క్లాస్ న్యూ సిలబస్లో ఈ వీడియోతో I will meet you in the next video.